డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ఈ దినము మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరట మీకందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క గ్రంథములో నుంచి అనేక మంది 7 మాటలు పలికేటటువంటి మాటలు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలని పరిశుద్ధాత్మ ప్రభు పేరిట నేను మనవి చేసుకుంటున్నాను. 7 మాటలు ప్రపంచ ప్రజలందరూ, దేవుని భక్తులందరూ ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేసుకున్నట మనము చూస్తున్నాం. ఈ సమయంలో బైబిల్ గ్రంథములో లూకా సువార్త 23:34 వచనములో మొదటగా ఆయన క్షమాపణ ప్రార్థన చేశాడన్నమాట. ఎందుకంటే మరణ శిక్షను అమలు చేసే వారందరి మధ్యలో వారందరిని చూసి, ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించమని ప్రభు దగ్గర ప్రార్థన చేశారు. కాబట్టి ఈరోజు ప్రార్థన చేసేటువంటి ప్రతి ఒక్కరం మొదటగా మనకు ఎన్ని కార్యక్రమాలున్నా, ఎన్ని సంక్షోభాలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శోధనలున్నా, మొదటగా మనలను హింసించే వారి కొరకు, మనలను చెడ్డగా మాట్లాడే వారి కొరకు, మనలను వ్యతిరేకించే వారి కొరకు, మనలను బాధ పెట్టే వారందరి కొరకు మనము తప్పకుండా మన దేవునికి ప్రార్థన చేయవలసిందిగా, ప్రభువా వారిని క్షమించవు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు స్వామి, ప్రభువా నన్ను కూడా క్షమించు, నేను కూడా స్వామి ప్రభువా నీ సన్నిధానంలో క్షమాపణ అడుక్కుంటున్నాను అని ప్రభు దగ్గర మొదటిగా మనము మన ప్రార్థనలో మనము క్షమాపణ ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. కాబట్టి అందుకే ప్రభు ఆయనను అరెస్ట్ చేసి రోమా ప్రభుత్వం వారు ఆయనను సంకెళ్ళు వేసుకొని ఆయనను మరణశిక్షకు తీసుకుని వెళ్ళేటప్పుడు ఆయన అందరినీ చూసి, ప్రభువా వీరందరినీ క్షమించమన్నాడు. ఎంత గొప్ప ప్రార్థన అది! నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మన శత్రువులను మనము హింసించకూడదు, మన శత్రువులను మనము బాధ పెట్టకూడదు, మన శత్రువులు మన గుండా వేరే పోకూడదు. కాబట్టి ఈరోజు మన శత్రువులను మనమే ప్రేమించాలని ప్రభు పేరిట పరిశుద్ధాత్మ ప్రభు మనకు సెలవిస్తున్నారు. కాబట్టి ఈ రోజున మనందరం మన శత్రువులను ప్రేమించే దానిట్లో నిమగ్నమై, ఎటువంటి శత్రువులనైనా మనము క్షమించి మన్నించి మన ప్రభువుకు మన ప్రార్థన రూపంలో తెలియచేస్తే, ప్రభు అందరి హృదయ రహస్యములు ఎరిగే దేవుడు గనుక మనకు తోడుగా ఉండి సహాయం చేయనుగాక. ఆమేన్.